ఏం చేస్తున్నావు? నేను డిగ్రీ అయిపోయిందన్న. అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చినాక విద్యా వ్యవస్థ సర్వనాశనం చేసిన ప్రతిపక్షాలు ఆరోపిస్తే వాస్తవాలు ఏంటి? ప్రతిపక్షాలు అధికారంలో లేనప్పుడు చాలా మాట్లాడతాయన్న, అవన్నీ మనం పట్టించుకోకూడదు. జగన్ వచ్చిన తర్వాత నాడు నేడు కింద చాలా చేశారు. పేద విద్యార్థులకి యూనిఫాము, బట్టలు, పాఠ్య పుస్తకాలు, స్కూళ్ళు బాగు చేయడం కానీ, ట్యాబులు కానీ చాలా ఇచ్చారన్న. ప్రతిపక్షాలు ఇప్పుడు ఒకటి చేస్తే 100 చూపిస్తాయి, అవన్నీ మనం పట్టించుకోకూడదు. చేసింది వాళ్ళకి తెలుసు, మనకు తెలుసు, అవతల తెలిసిన అవసరం లేదన్న. అంటే జగన్మోహన్ రెడ్డి ఇండస్ట్రీస్ ఉద్యోగాలు లేవంటున్నారు. ఎందుకు లేవన్నా? సచివాలయం వ్యవస్థ పెట్టారు, వాలంటీర్ వ్యవస్థ పెట్టారు. అభివృద్ధి చెందుతుంది, ఇంకా అభివృద్ధి చెందిద్ది కూడా. ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి వస్తారు, అభివృద్ధి చేస్తారు, కన్ఫామ్ గా చేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఓన్లీ అప్పులు తెచ్చి బట్టలు నొక్కుతాడు, మా ప్రభుత్వం వస్తే సంక్షేమ పాటు అభివృద్ధి చేస్తాను పవన్ కళ్యాణ్ అంటున్నాడు. అవునన్నా, బట్టలు నొక్కాడు కరెక్టే. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో బట్టలను నొక్కాడు, చాలా మంది బాగుపడ్డారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం నొక్కారు? ఒక్కటి చూపించమను, ఒక్కటి చెప్పమను. జరగని చేయని మనకొద్దన్నా, జరగని చేయని మనకొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అధికారం బాగుంది, పేద పిల్లలు బాగా చదువుకుంటున్నారు, వ్యవస్థ బాగుపడింది, విద్యా వ్యవస్థ బాగుంది, ఆరోగ్యం, వైద్యం అంతా బాగుంది. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో జెండా ఏ జెండా పవన్ కళ్యాణ్ అంటున్నాడు. పవన్ కళ్యాణ్ ముందు వాడు నుంచున్న చాట వాడిని గెలవమనన్నా. జగన్మోహన్ రెడ్డి గురించి అంత మాట్లాడే మొగోళ్ళ వీళ్ళంతా. జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నా పులి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడేంత మగోడు ఎవరు లేడు, సింగిల్ గానే వచ్చింది పులి. అంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. జగన్మోహన్ రెడ్డిలో పార్టీలో పోటీ చేయడానికి ఎమ్మెల్యేలు ఎంపీలు గారు పారిపోతున్నారు, మా పార్టీ వైపు పోతున్నారు లోకేష్ ఆరోపిస్తున్నాడు. అన్న లోకేష్కి అసలుకి ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉండిద్దో తెలుసా? లోకేష్ని ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉండిద్ది, ఎంపీ ఎవరు, ఎమ్మెల్యే ఎవరు, అవి కనుక్కోమనన్నా లోకేష్ని. ఇవన్నీ వద్దు. వస్తే అభివృద్ధి చేసి చూపిస్తాడు లోకేష్. 10 సంవత్సరాలు పాలన చేశారన్న వాళ్ళు. ఒక్క అభివృద్ధి చూపిమను, ఒక్క పథకం చూపిమను, నా ఓటు వేస్తాను. ఆయనకి ఇచ్చారు, ఆయన మినిస్టర్ చేశారు. ఎవరుని? లోకేష్. 3 శాఖలకి ఏం వచ్చిందని వాడిని మినిస్టర్ చేశారన్న. వాళ్ళ నాన్న అధికారం, వాళ్ళ కొడుకు మినిస్టరు, ఇంతేనా? రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఇండస్ట్రీస్ రావాలన్నా మా ప్రభుత్వం రావాలి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏం కావట్లేదు, రాష్ట్రం దోషారు. అదంతా ఏం లేదన్నా, పేదలకు తెలుసు ఈ ప్రభుత్వం ఏందో. పేదలు బాగుపడ్డారు, పేద పిల్లలకి తెలుసు ఎడ్యుకేషన్ ఎలా ఉందో, ఆరోగ్యం ఎలా ఉందో. ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. 175కి 175 కొడతాము గ్రామ్ షూర్గా. వాసన్న బాగా చేస్తాడన్న. వాసన్న పోరాడి ఇళ్ల స్థలాలు ఇప్పించాడు, ఇల్లు పట్టాలు ఇప్పించాడు, పేదలకు అండగా ఉంటాడన్న వాసన్న. అన్న జరగని వాళ్ళు మాటలు చెప్తారన్న, చేసేవాళ్ళు మాటలు చెప్పరు. అది జగన్మోహన్ రెడ్డి మాటల మనిషి కాదు, చేతల మనిషి. చంద్రబాబు చేతల మనిషి, మాటల మనిషి కాదు. అది రాష్ట్రం మొత్తానికి తెలుసు. అందుకే చిత్తుగా ఒకసారి ఓడిచ్చారు, ఈసారి కూడా ఓడిస్తాం. 175 గ్రామ్ షూర్ కొట్టేస్తాం. మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి సీఎం. వస్తాయన్న, ఎందుకు రావు? కాన్ఫిడెంట్ వస్తాయి కాబట్టి చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు వైనాట్ పులివెందులు అంటున్నాడు. అబ్బే అవన్నీ మాటలన్నా, మాటలు ఎందుకన్నా? మాటలన్నా అవి. అది మటుకి లోకేష్, అది లోకేష్ అంటే కామెడీ యాక్టర్ అన్న. లోకేష్ కామెడీగా మాట్లాడుతూ ఉంటాడు, అవి మనం సీరియస్ తీసుకోకూడదు అనమాట. అది అంటే 2024లో జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా అవుతున్నారు, ప్రతిపక్షాలు కట్టకట్టు వస్తే జనాలు ఎవరి వైపు ఉంటారు? జగన్మోహన్ రెడ్డి వైపే అన్న. మంచి చేసే కళ్ళే జనాలు ఉంటారు, మంచి కళ్ళే జనాలు ఉంటారు, చెడు కళ్ళే ఉండరు. అది ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి ప్రాజెక్టులు రావడం మళ్ళీ కాంగ్రెస్ అధికారం రావాలని షర్మిల అంటుంది. షర్మిల వాళ్ళంతా చేతలన్నా, మాటలన్నా, చేతలు చేయించేవాళ్ళు కాదు. అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతాడు. 170 సీట్లు మావే పక్క. మా పేరు సురేష్ అండి, చనిపోయిన సురేష్. మేము వచ్చేసి ఇన్విజిలేటర్గా చేస్తుంటాము. ఒంగోలు మాది, ఇన్విజిలేటర్గా చేస్తుంటాము. అంటే ఈ ప్రభుత్వం వచ్చినాక అసలు విద్యార్థులు పూర్తిగా సర్వనాశనం చేస్తున్నారు, ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి కదా. ఆరోపిస్తున్నాయి అనేది వాళ్ళ అసమర్థత. సామాన్య ప్రజలకు కానీ ఈరోజు మనకి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి మొదట్లో చెప్పిన ప్రకారం ఏదైతే పథకాలు అవలంబించారో, ఏదైతే పథకాలు ఇచ్చారో నవరత్నాలు, ఆ నవరత్నాల్లోనే భాగంగానే మనకి ఇప్పటికీ పథకాలు ఇస్తానే ఉన్నారు. అదే జరుగుతుంది కూడా ఇప్పుడు. అదే భాగంలో ఈరోజు ఇళ్ల పట్టాల విషయం అనేది మనకు గత 4 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి గత 5 సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్న విషయంలో మన ఒంగోలుకి లేట్ అయిన కారణం ఏంటంటే ప్రతిపక్షాల వాళ్ళు వాళ్ళ ఇదిలి పెట్టి కోర్టులో కేసులు వేసి ఎన్నో చేశారు ఆప్ చేయడానికి. ఇవన్నీ ఎదుర్కొని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు
మనకి ఒంగోలులో పేద ప్రజలకి పట్టాలు ఏర్పాటు అనేది చేసి ఈరోజు ఇంత ఘనంగా సభను ఏర్పాటు చేయడం మీరే చూస్తున్నారు కల్లారా. అంటే జగన్మోహన్ రెడ్డి సెంటు స్థలం ఇస్తున్నాడు, మేము అధికారం ఇస్తే 2 సెంట్లు ఇస్తా అంటున్నారు కదా. సరే, వాళ్ళు అధికారంలోకి వచ్చి 2 సెంట్లు ఇస్తానంటే అది అప్పటి సంగతి. ఇప్పుడు జరుగుతున్న విషయం ప్రకారం మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి ఇదే పట్టాలు, ఇవే ల్యాండ్లు చూస్తూ ఉన్నారు కాబట్టి అదే జరుగుతుంది. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళ సంగతి అది. అంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ ఉద్యోగాలు ఏమీ లేవు, మేము అధికారంలోకి వస్తేనే మాతోనే సాధ్యమవుతున్నారు లోకేష్. ఈ మధ్య రీసెంట్గా వైజాగ్లో జరిగింది. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు తీసుకొని నిరుద్యోగ వృత్తులకి ఎంతో ఏర్పాటు చేయడం కూడా మీరు చూసే ఉంటారు న్యూస్ వాళ్ళు. బూచేపల్లి వాళ్ళు కూడా మనకి వెళ్ళడం కూడా జరిగింది. మీరు వైజాగ్లో జరుగుతున్న కన్స్ట్రక్షన్లో భాగమే ఎవరికి కూడా నిరుద్యోగ వృత్తులు కాదు, స్టూడెంట్స్కి కాదు, చదువుకున్న వాళ్ళకి కాదు, అందరికీ సమన్యాయంగా జరుగుతూనే ఉంది పాలన. జగన్మోహన్ రెడ్డి ఓన్లీ అప్పు తెచ్చి బట్టలు నొక్కున్నాడు. అదే మా ప్రభుత్వం అధికారంలో వచ్చి సంక్షేమ పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం పవన్ కళ్యాణ్ అంటున్నాడు. పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా, అప్పు తెచ్చి బట్టలు నొక్కుతున్నారు అంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రజల జనాభాలో అప్పు తెచ్చి బటన్ నొక్కుతున్నాడు అంటే అంతకుముందు మీరు తెచ్చిన డబ్బులన్నీ అప్పలేనా? అప్పుడు అప్పులకి ఇప్పుడు అప్పులకి ఎంత తేడా ఉంది? అప్పుడు అప్పులు ఇప్పుడు అప్పులు ఎట్లా ఉన్నాయి? ప్రతి పేదవాడు, ఏ పేదవాడికి ఈరోజు ఏ పథకం రాలేదనేది చెప్పమని చెప్పండి. అందరికీ పథకాలు వచ్చినాయి. ప్రజలు సోమరిపోతులు అయిపోతున్నారంటే అవన్నీ ప్రతిపక్షాలు ఏర్పాటు చేస్తున్న ఒక కూటమి అంతే. ఆయన చేసిన మేనిఫెస్టో, ఆయన చేసిన పథకాలను అవలంబిస్తానే ఉన్నారు. అది ఉద్యోగాలు అన్నాడు కదా, మా ప్రభుత్వం అధికారంలో 20 లక్షల ఉద్యోగాలు చదవాలి అంటున్నాడు. అది చూడండి, మనం చెప్పలేం కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ గ్రామ సచివాలయాలైనా గ్రామ వాలంటీర్లు అయినా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు కల్లారా చూశారు. కల్లారా పథకాలు చూశారు. ఎంత అమౌంట్ జరుగుతుంది మీరు చూశారు. పేదలకి ఎంత జరుగుతుంది అనేది మీరు గమనించారు. అంటే ప్రతిపక్షాలు పొత్తులు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గట్టి తెంపడానికి ఆయన పవన్ కళ్యాణ్ అంటున్నాడు ప్రజల శ్రేయస్సు కోసం. ప్రజల శ్రేయస్సు కోసమే ఆయన చేస్తా ఉన్నాడు, చేస్తాడు కూడా. అది 2024 ఎలా ఉండబోతుంది, జనాలు ఎవరి వైపు ఉంటారు? జనాలు అందరూ ఉండేది ఇప్పుడే చూస్తున్నారు కదా. 24 దాకా ఎందుకు, ఈరోజు చూస్తున్నారు కదా ఎంత పబ్లిక్ ఉంది ఏందనేది. 24లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఎగురుతుంది. లోకల్ ఎమ్మెల్యే బాలినేని పక్క ఈ రోజుకి కూడా జనాల్లోకి నేను ఇళ్ల స్థలాలు ఇచ్చి మాత్రమే మీ గడప తొక్కుతానన్న మాట మీరు విన్నారు. అదే జరుగుతుంది, అదే ఇచ్చారు కూడా ఈరోజు. అందుకే ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇళ్ల స్థలాలు ప్రతి పేదవాడికి వెళ్ళిన తర్వాతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలులో నేను వచ్చి ఓటు అడుగుతానని కూడా సభాముఖంగా చెప్పారు. ఆ రకంగానే ఈ సభ ఏర్పాటు జరిగింది. గెలిపించేది కాదు, అంతకుముందు వచ్చిన మెజారిటీ కంటే హై మెజారిటీతో వస్తారు.